వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మరి పరిగి మండల అధ్యక్షులు చంద్రయ్య గారు, అదేవిధంగా వికారాబాద్ జిల్లా అధ్యక్షులైనటువంటి పోతురాజు సుధీర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే 2018లో పరిగి మండల కేంద్రంలో మరి వికలాంగుల భవనం నిర్మాణం జరిగి మరి దాదాపు 2018లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం జరిగింది. దీన్ని ఉన్నటువంటి ఏదైతే మా వికలాంగుల భవనం ఉన్నదో దీన్ని ప్రారంభోత్సవం చేయడానికి మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అధికారులు కొంత చొరవ చూడకపోవడంతో మా వికలాంగుల భవనం అనేటటువంటిది నేటి వరకు కూడా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. మేమేం కోరుతున్నాం అంటే గౌరవ రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ఈ పరిగి ఎమ్మెల్యే గారిని కూడా మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మా పేరుతో నిర్మాణం అయినటువంటి మా వికలాంగుల భవనం మరి మాకు సద్వినియోగం చేసుకునే విధంగా ఉండాలి, కానీ ఇతరులకు అంగన్వాడీ కేంద్రాలకో ఇంకొకళ్ళకో మరి దాన్ని అప్పజెప్పి మా వికలాంగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం ఈ పరిగి మండలంలో జరుగుతుంది. కాబట్టి గౌరవ జిల్లా యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ గారికి కానివ్వండి, మా జిల్లా DWO గారికి కానివ్వండి, మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. పరిగిలో ఏదైతే 2018లో నిర్మాణం జరిగింది, మరి 2018లో నిర్మాణం జరిగినటువంటి వికలాంగుల భవనం నేటి వరకు కూడా మరి ఓపెనింగ్ నోచుకోలేదంటే వికలాంగుల సమాజం పట్ల అధికార యంత్రాంగం కొంత చిన్నచూపు ధోరణి ప్రదర్శిస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దయచేసి మా పట్ల చిన్నచూపు ధోరణిని ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మార్చుకొని గౌరవ జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ వికలాంగుల భవనం వికలాంగుల సమాజానికి ఉపయోగకరంగా ఉండే విధంగా మరి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా DWO గారు, జిల్లా యంత్రాంగం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ పరిగి మండల పరిధిలో ఉన్నటువంటి గౌరవ MPDO గారు కూడా ఈ విషయంలో చొరవ చూపి, గౌరవ శాసనసభ్యులు కూడా పరిగి ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంలో చొరవ చూపి వెంటనే ఈ వికలాంగుల భవనాన్ని ప్రారంభోత్సవం చేసి వికలాంగుల సమాజానికి అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అతి త్వరలోనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా భవనాన్ని ప్రారంభోత్సవం చేయాలి. ఒకవేళ వీలైనంత తొందరగా